తీసుకున్నట్టయితే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. అయితే మనమంతా మనం ఈ పాపము తీసుకోలేదు కాబట్టి దేవదేవుడు ఏమన్నాడు అంటే, నేను ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను, నా కుమారుని ప్రభువు మీ కొరకు పంపించి ఉన్నాను, మీ పాపమును అంతా ఆయన మీద వేసి ఉన్నాము. అయితే మీకు చేయవలసినదంతా ఏమీ లేదు, చిన్న మాట, ఆయనను నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోవాలంటే చిన్న మాట, చిన్న ప్రార్థన మనం చేసుకున్నట్టయితే చాలు. ఇది మతము కాదు, ఇది మార్గము. ఈ మార్గము నీ ఆత్మను దేవుని దగ్గర చేర్చడానికి, దేవునితో అనుసంధానం చేయడానికి, నీతో దేవుడు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ పాపమును బట్టి నువ్వు దూరం అవుతున్నావు కాబట్టి ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలంటే చిన్న మాట, చిన్న ప్రార్థన మనం చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ ప్రార్థన మీరు ఎక్కడున్నప్పటికీ ప్రార్థన చేసుకోవచ్చు. దేవా, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నా పాపము నేను తీసుకోలేను, కానీ నువ్వైతే నేను నా కొరకు చనిపోయానని నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి రా అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నట్టయితే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీ పాపమును తీసివేస్తాడు, నీ శాపం అంతటిని తీసివేసి నీ కొరకు గొప్ప సంతోషమైన సమాధానకరమైన జీవితాన్ని నీకు అందజేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇంకొన్ని మాటలు నువ్వు ఇంకా తెలుసుకోవాలంటే సమయంలో బిడ్డలు మీరు అందరూ కలిసి చర్చ్ దగ్గర ఉన్న రక్షణ మహాశుభ దగ్గరికి వచ్చినట్టయితే మీరు ఇంకా మంచి మాటలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ మీకు అవకాశం లేనట్టయితే ఈ గొప్ప మాట, చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోవచ్చు. యేసయ్యా, నా హృదయంలోకి రా, నా పాపపు జీవితాన్ని తీసివేయు ప్రభా, నేనంతా నేను తీసుకోలేను కాబట్టి నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరలోకపు రాజా యేసయ్యా, బిడ్డలు బట్టి మీకు వందనాలు, ఇచ్చిన మాటలు బట్టి వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన మాటలు ప్రభా, బిడ్డలు వినగలుగుతూ ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. యేసయ్యా, ఎవరైతే ప్రభా మీరు ఉద్దేశించి ఉన్నారో, ఎవరైతే మీరు ఆకర్షించి ఉన్నారో బిడ్డలతో మాట్లాడుతురండి ప్రభా. ఇచ్చిన మాటలను దీవించండి, ఆశీర్వదిస్తున్నామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.